అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ లో తుదిశ్వాస విడిచినట్టు ఆయన తనయుడు జేమ్స్ కార్టర్ తెలిపారు. కాగా జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళా జిల్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికల అంశాల్లో ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారని బైడెన్ గుర్తు చేశారు. మరోవైపు జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు. అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వైట్ హౌస్ వెల్లడించింది. జార్జియాలో పుట్టిన కార్టర్ 1977-1981 మధ్య కాలంలో అగ్రరాజ్యానికి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓ రైతుగా, నేవీ ఉద్యోగిగా, గవర్నర్, ప్రెసిడెంట్గా, అన్నిటికీ మించి ఓ మానవతావాదిగా ప్రపంచానికి ఆయన సుపరిచితులు. 2002లో ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా జయించారు. అంతేకాదు అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి 100 ఏళ్లు బతికిన తొలి వ్యక్తిగానూ నిలిచారు.